హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా నేనైతే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి. మొదటిగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఈ రవ్వని పోసేసేయండి. నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. నెమ్మదిగా ఈ రవ్వని వేయించాలి. హైలో పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది. మనం ఈ రవ్వను వేయించేదాన్ని బట్టి మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. అందుకనే సిమ్లో పెట్టేసి నిదానంగా కొంచెం లైట్ కలర్ మారే వరకు వేయించుకోండి. మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, మంచి వాసన అనేది కూడా వస్తుంది వేగితే. ఓకేనా? ఇలా వేయించుకున్నాక మనం ఒక కప్పు షుగర్ని తీసుకోండి. షుగర్ ఎక్కువగా తినలేని వాళ్ళు కొంచెం తక్కువగానే తీసుకోవచ్చు. దీనిని మిక్సీలో వేసి ఇలా పొడిలాగా మిక్సీ పట్టేసేసుకోండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆ పలుకులు అనేది తగలకుండా చాలా సాఫ్ట్గా అనేవి కూడా ఉంటాయి. రవ్వ లడ్డు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పొడి చేయటం వలన. తర్వాత దీనిలోనే ఒక 4 యాలకులు వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక దాంట్లో వేసేసుకొని రవ్వలో వేసేసాను. పంచదార, యాలకులు, రవ్వ మొత్తం మూడింటిని అదే ప్యాన్లో వేసేసాను. ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని దానిని మరిగించడానికి స్టవ్ మీద పెట్టేసేసి ఈ పాలు కాగేలోపు మనం ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వ, పంచదార, యాలకులని కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే పంచదార మనకి కొంచెం ఉండలుగా వస్తుంది కదా మిక్సీ పట్టేసడం వల్ల. అందుకని ఈ మూడింటిని చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇలా రవ్వని మొత్తం కలిపేసుకోండి. ఈలోపు మనకి పాలు కాగిపోతుంది. చూడండి, ఇలా చక్కగా పాలను కాసుకున్న తర్వాత పాలు కాగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రవ్వని పాలని ఒక చోట పెట్టేసుకొని రవ్వలో కొంచెంగా పాలు పోస్తూ మనం లడ్డు అనేది చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. ఇలాగా మనకి కొత్తగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే కనుక మనకి వేడి అనేది పట్టలేరు కాబట్టి వాళ్ళకి మనం కవర్స్ ఉంటాయి కదా, వాటిలో వేసి కొంచెం రౌండ్గా చుట్టేసినా కూడా ఆ రౌండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత కొంచెం లైట్గా చేత్తో ఒత్తేసుకున్నా మనకి లడ్డు అనేది బాగుంటుంది. లేదంటే చేత్తో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి విజిట్ చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా మనకి ఒక కవర్లో అయినా తీసుకొని ఇలా రౌండ్ చుట్టేసుకున్నా కూడా వస్తుంది. లేదంటే చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని కొంచెం చల్లారిన తర్వాత మనం తినడానికి బాగుంటాయి. ఇవి ఒక 1 వీక్ వరకు ఉంటాయి. చక్కగా వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అన్ని లడ్డూలు కూడా చేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే లడ్డు అనేది తీసుకుంటున్నాను, ఒత్తుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నిటినీ నిదానంగా పాలు కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి, లేదంటే చెయ్యి కాలుతుంది కదా. అందుకని లేదు అంటే మీరు లడ్డు చేసేలోపు కొంచెం చల్లారిపోయినా సరే కొద్దిగా గోరువెచ్చగా చేసి మళ్ళీ ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే లడ్డు అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. లేదంటే రవ్వగానే ఉండి విడిలిపోతుంది. లడ్డూకి పాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇలా లడ్డూలు అన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయచ్చు. చూసారు కదా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ద్వారా మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.